శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. 2024 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీ రాజశ్యామల మాతంగి నవరాత్రులు రాబోతున్నాయి. గత 4 సంవత్సరాలుగా శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికలో ఉన్న సభ్యులు, మరికొంతమంది ఫాలోయర్స్, వీరందరూ కూడా ఈ నవరాత్రి సందర్భంగా మాతంగి సాధన అనే దాన్ని చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం గత సంవత్సరాల్లాగే ఈ నవరాత్రి ఉత్సవాలని మనం కూడా జరుపుకోబోతున్నాం. అయితే ఈసారి శ్రీవల్లభ స్పిరిచువల్, శ్రీ మహాకామేశ్వరి పీఠం ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ నవరాత్రులని నిర్వహించాలని సంకల్పించాం. గతంలో కార్తీక మాసం మొత్తం సహస్రలింగార్చన, మహాలింగార్చన ఇటువంటివన్నీ కూడా ఇద్దరం కలిసే నిర్వహించాం. అదేవిధంగా రాహుకేతువుల పరివర్తనం ఆ సందర్భంలో కూడా కలిసే నిర్వహించాం. ఇప్పుడు ఈ నవరాత్రులను కూడా శ్రీ మహాకామేశ్వరి పీఠం, శ్రీవల్లభ స్పిరిచువల్ ఈ రెండు కలిసే నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమ వివరాలు, ఏ రోజు ఏది జరుగుతుంది, మొత్తం కార్యక్రమ స్వరూపం ఏమిటి అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ సామూహిక కార్యక్రమంలో అనేక మంది గత సంవత్సరాల్లో తమ తమ గోత్రనామాలతోటి పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గోత్రనామాలతోటి పాల్గొనే వారికి ఏ విధమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అనేది తెలియజేయడం దీని ఉద్దేశం. ఇప్పుడు ఆ వివరాలు అందుకోండి. ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలతో పాల్గొనే సభ్యుల పేరిట ప్రతిరోజు కూడా విశేషమైన అభిషేకాలు, అర్చనలు, హోమాలు ఉంటాయి. ప్రతిరోజు శ్రీ రాజశ్యామలాదేవికి, మరకత మహామేరు శ్రీచక్రానికి అభిషేకం, అర్చన ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్ర హోమాలు కూడా వీరందరి పేర్ల మీద జరుగుతాయి. ఇది 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజు జరిగే కార్యక్రమం. ఇది కాక 10 నుంచి 18 దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష కార్యక్రమం కూడా వీటికి జత కలుస్తుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. 10వ తేదీ 2024 ఫిబ్రవరి 10వ తేదీన అభిషేకము, అర్చన, ఇందాక చెప్పిన శ్రీ రాజశ్యామల, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా శ్రీ మాతంగి హోమం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే 11వ తేదీన అభిషేకము, అర్చన, శ్రీ రాజశ్యామల, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా శ్రీ లఘుశ్యామల మంత్ర హోమం కూడా జరుగుతుంది. ఇక 12వ తేదీన అభిషేకము, అర్చన, శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా శ్రీ త్రైలోక్యమోహన గౌరీ హోమం కూడా జరుగుతుంది. 13వ తేదీన అభిషేకము, అర్చన, శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ చింతామణి గణపతి హోమాలు, దానితో పాటుగా అదనంగా శ్రీ గణపతి విద్యా ప్రయోగం కూడా జరుగుతుంది. ఇక 14వ తేదీన వసంత పంచమి ఉంది, సరస్వతి ప్రధానంగా. కనుక ఆ రోజు అభిషేకము, అర్చన, శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మాతంగి హోమాలతో పాటుగా ప్రత్యేకంగా శ్రీ సరస్వతి హోమం, శ్రీ ఆవహంతి హోమం కూడా జరుగుతాయి. ఇక 15వ తేదీన అభిషేకము, అర్చన, ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రతిరోజు జరిగే శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా అదనంగా శ్రీ వశ్యమాతంగి హోమం జరుగుతుంది. ఇక 16వ తేదీన అభిషేకము, అర్చన, శ్రీ రాజశ్యామల, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్ర హోమాలతో పాటుగా ఆ రోజు విశేషంగా రథసప్తమి కావడం వలన చక్షుష్మతి సూర్య విద్యా ప్రయోగం అనేది జరుగుతుంది. ఇది నేత్ర వ్యాధులకి పరిష్కారం చూపించే విద్య. ఇక 17వ తేదీన అభిషేకము, అర్చన, శ్రీ రాజమాతంగి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, శ్రీ మన్మథ మంత్రాలతో పాటుగా శ్రీ చండమాతంగి హోమం కూడా ప్రత్యేకంగా జరుగుతుంది.
ఇక చివరి రోజు 18వ తేదీన అభిషేకము, అర్చన, వీటితో పాటు రాజశ్యామల, మహాలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ, మన్మథ మంత్ర హోమాలతో పాటుగా శ్రీ రాజశ్యామల విద్యా హోమం పూర్ణాహుతి జరుగుతాయి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ దాకా శ్రీ రాజశ్యామల మాతంగి నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాకామేశ్వరి పీఠం, శ్రీవల్లభ స్పిరిచువల్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా శ్రీవల్లభ స్పిరిచువల్ని సంప్రదించవచ్చు. స్వస్తి.